ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా మళ్లీ మొదలైంది. నదీ ప్రవాహం తగ్గగానే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. నిత్యం వందలాది వాహనాల్లో ఇసుక తరలిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటున్నారు జనం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు స్థానికులు. నిజామాబాద్ జిల్లా బోధన పరిధిలో మంజీరా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ నిర్మాణాల కోసం కొన్ని చోట్ల స్థానిక తహసీల్దార్ అనుమతితో తీసుకువెళ్తున్న ఇసుక రవాణాలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్క్స్ కోసమని చెప్పి ఇతర అవసరాల కోసం కాంట్రాక్టర్లు ఇసుక దారి మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సిద్దాపూర్, ఖన్గావ్, కప్పర్ల, హంగర్గా గ్రామాల పరిధిలోని మంజీరా పరివాహక ప్రాంతంలో రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా నడుస్తుంది. మంజీరా పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడంతో ఇసుక తోడుకోవడం ఈజీ అయింది. ఇక్కడి నుంచి మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ ప్రాంతాలకు ఇసుక సప్లై చేస్తున్నారు. మైనింగ్ అధికారులకు, స్థానిక రెవెన్యూ అధికారులకు పెద్ద ఎత్తున మామూలు ముట్టడంతోనే పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పోలీసులు కూడా దగ్గరుండి ఇసుక లారీలను పంపుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఒకవే బిల్లు తీసుకుని అదేవే బిల్లుతో 100 ట్రిప్పులు కొట్టిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. గ్రామాల నుంచి మంజీరా నది వరకు కిలోమీటర్ సొంతంగా రోడ్లు వేసుకుని మరీ ఇసుక దందా చేస్తున్నారు. వీళ్లకు అనుమతి ఇచ్చి ఇసుకకు ఎలాంటి దొంగతనాలు జరగకుండా పకడ్బందీగా మేము అవినీతి జరగకుండా చూస్తామని అన్నారు. కానీ ఈ మా ఖంగాం గ్రామంలో ఈ విధంగా ఇసుక పర్మిషన్ ఇవ్వడం సరికాదని, అదే విధంగా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ బోర్లకు నీళ్లు కూడా సరిగా రావడం లేదు. నీళ్లు అనేది తగ్గుతా ఉంది. ఎందుకంటే పరిమితికి మించి కూడా వీళ్లకు పర్మిషన్ ఒక 50 టిప్పర్లు ఇస్తే వీళ్ళు ఎక్కువ టిప్పర్లు మోతాదులో కొట్టుకోవడం జరుగుతుంది. ఈ టిప్పర్లలో ఇసుకను తరలిస్తా ఉన్నారు. ఎవరైనా అడ్డుపడితే వాళ్ళకి బెదిరించడం కానీ రౌడీజం అనేది చేస్తా ఉన్నారు. అక్రమంగా తరలించిన ఇసుకను తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో డంప్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు వ్యాపారులు. రవాణా కోసం భారీ వాహనాలు తిరుగుతూ ఉండటంతో రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. పలు గ్రామాల్లో ఇసుక లారీలతో జరిగిన ప్రమాదాల్లో అనేక మంది గాయాల పాలయ్యారు. నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీం సరిగా పనిచేయకపోవడం, టాస్క్ ఫోర్స్ ఉందా లేదా అన్నట్లుగా వ్యవహరించడం కూడా ఇసుక దందా చేసే అక్రమార్కులకు అవకాశంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ దందాపై స్థానికుల ఫిర్యాదుతో డీజీపీ సీరియస్ అయినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని ఇసుక దందాలు కట్టడి చేయాలని కోరుతున్నారు స్థానికులు.